విజయవాడలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మత్తు పదార్థాలను వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర 3.0ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. 6 పారామీటర్ డ్రగ్ టెస్ట్ చేయాలి అనేది సార్ చాలా స్ట్రాంగ్ గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం గంజా మాత్రమే కాదు, బార్బిచరేట్స్ కానీ, ఆంఫెటమిన్స్ కానీ, కొకైన్ కానీ, టెట్రాహైడ్రోకెనాబినాయిడ్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, మారిజువానా కానీ, వీటన్నిటిలో కూడా అంటే మామూలు లాంగ్వేజ్ లో చెప్పాలంటే గంజాతో పాటు కొకైన్, స్లీపింగ్ టాబ్లెట్స్, ఇంకా ఏ వైట్ సబ్స్టెన్సెస్, మెథాంఫెటమిన్ అంటే వైట్ పౌడర్, ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళైనా నెల రోజుల క్రితం తీసుకున్నా కూడా ఆ డ్రగ్ టెస్ట్ కిట్ లో మనకు తెలిసిపోతుంది. సో ఆ కిట్స్ యూజ్ చేయాలని చెప్పి గౌరవ సిపి గారు మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు ఆన్లైన్ బెట్టింగ్, ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ 3 సంవత్సరాల క్రితం నుంచి ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఇక్కడ కౌన్సిలింగ్ కి పిలిపించమని చెప్పి గౌరవ సిపి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లానే 2 రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ అరికట్టడానికి ఒక సిట్ కూడా సిపి గారు ఫామ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆన్లైన్ బెట్టింగ్ లో 3 సంవత్సరాల నుంచి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్లతో పాటు చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, 6 ఏదైతే వెబ్సైట్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపే విధంగా, అదేవిధంగా కొంత ఆఫ్లైన్ బెట్టింగ్ తో పాటు, ఆఫ్లైన్ అంటే ఏదో ఒక కామన్ గేమింగ్ హౌస్ మాదిరి పెట్టుకొని అక్కడ కూర్చొనేసేసి ఈ డబ్బులు అక్కడక్కడ కడుతుంటారు. ఇటువంటి ఆఫ్లైన్ బెట్టింగ్ మీదే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ మీద కూడా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇందులో ముఖ్యంగా కొన్ని అకౌంట్స్ని వాటిని పరిశీలించి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మూలాలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, వారి సిడిఆర్స్, ఐపీఆర్స్ అనలైజ్ చేసి ముందుకెళ్ళడం మరొక ఎత్తు అయితే, లింక్డ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ఒకటి దొరికినప్పుడు తద్వారా లింక్ చేసుకుంటూ ఎవరైతే కింగ్ పిన్ ఉన్నారో వాడిని పట్టుకోవడం, ఆ విధంగా 3-4 రూట్స్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీగా లాస్ట్ 2-3 డేస్లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఇందులో ముఖ్యంగా మూలాల్లోకి వెళ్ళాలా, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎటువంటి పరిస్థితుల్లో మనము నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందు